శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నాగర్ కర్నూల్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఈసారి నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మల్లు రవికి టికెట్ ఇవ్వాలని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచి సర్వేలో కూడా మల్లు రవికి అనుకూలంగా మాట్లాడి ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ నేను తెచ్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ నాగర్ కర్నూలు ప్రజలే నాకు ఇప్పించారు. అందువల్ల నాగర్ కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంతకుముందు 2 సార్లు నాగర్ కర్నూలు పార్లమెంటు మెంబర్గా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గుర్తుకి చెయ్యి గుర్తుకి ఓటేసి రేపు నన్ను మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పిస్తూ పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెత్తనం చేసే పాలకుల్లాగా కాకుండా సేవ చేసే సేవకుల్లాగా మీకు పనిచేస్తానని, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా అప్పుడు నేను మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యే నా సమస్యగా భావించి ఆ సమస్యలు పరిష్కరించడానికి మీకు నిరంతరం 24 గంటలు 360 రోజులు మీకు అందుబాటులో ఉంటానని విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికలకి అంటే 1 నెల 15 రోజులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు కష్టపడి ఈ 2 నెలలు మీరు కష్టపడి పనిచేస్తే తర్వాత 5 సంవత్సరాలు మీ అందరికీ నేను కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. యూనివర్సిటీల్లో స్వేచ్ఛగా విద్యార్థులు సమాజంలో ఉన్న చదువు రాని ప్రజల కోసం 1000 ఆలోచనని చర్చ చేసి ఆ ఆలోచనలు సమాజానికి అందించేటటువంటి అవకాశం ఇంతకుముందు యూనివర్సిటీలో ఉండేది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు కొత్త ఆలోచన గురించి ఆలోచించడం కానీ, సామాజిక న్యాయం కోసం ఆలోచించడం కానీ, బడుగు బలహీన వర్గాలకి కావలసిన సదుపాయాల గురించి చర్చించడం కానీ జరగకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బీజేపీ ఆలోచన విధానం మాత్రమే మాట్లాడే కొత్త విధానాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సమాజంలో ప్రజల కోసం వాళ్ళు బాగుపడటం కోసం ఎంతోమంది ప్రోగ్రెసివ్ రైటర్స్ పుస్తకాలు రాస్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులు మంచిగా లేవు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పే ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేసి ఏదో కేసులో లోన్ పంపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.